ఇంతకుముందు ఏంటంటే మండే నచ్చేది కాదు, ఎందుకంటే సండే ఎంజాయ్ చేసి మండే కాలేజీకి వెళ్ళాలంటే అసలు నచ్చేది కాదు. బట్ ఇప్పుడైతే మండే కోసం వెయిటింగ్ బికాస్ ఆఫ్ హౌస్ అవుట్ డ్రాగన్. అంటే ఈ ఎపిసోడ్ 3లో అయితే మాత్రం డైమండ్ ఏంటంటే హెయిర్ హాల్ని క్లెయిమ్ చేయడానికి ఎపిసోడ్ 2లో అయితే వెళ్తాడుగా. ఈ ఎపిసోడ్ 3 అంటే క్లెయిమ్ చేసేస్తాడు, అంత హార్డ్ అయితే ఉండదు. డైమండ్ ఏమనుకుంటాడంటే లేదు స్ట్రాంగ్ గ్రీన్స్ వైపు ఉన్నాడు కాబట్టి హెయిర్ హాల్ని క్లెయిమ్ చేద్దాం, కొంచెం హార్డ్ అనుకుంటారు. బట్ వీళ్ళైతే ఈజీగా గివ్ అప్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇక్కడ సేమ్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి. సేవ్ స్ట్రాంగ్ తెలుసు లేడీ స్ట్రాంగ్ తన ఫాదర్ అను తన బ్రదర్ని చంపించాడని, అందుకని ఈజీగానే డైమండ్కి లొంగిపోతాడు. అండ్ ఆ తర్వాత డైమండ్కి ఏంటంటే కొన్ని డ్రీమ్స్ వస్తాయి. మాక్సిమం ఏంటంటే టార్గెట్స్గా తనకి ఏంటంటే హెయిర్ హాల్కి వచ్చిన తర్వాత డ్రీమ్స్ వస్తాయి, ఎందుకంటే హెయిర్ హాల్ కర్స్డ్ అయి ఉంది కాబట్టి. అండ్ అక్కడ ఏంటంటే హెయిర్ హాల్లో ఒక విచ్ ఉండిద్ది. ఆ విచ్ ఏంటంటే డైమండ్ మ్యానిపులేట్ చేసేది, నువ్వు ఎక్కడే చనిపోతావు అని. ఎందుకంటే బట్ డైమండ్ చావడనుకోండి మ్యానిపులేట్ చేసింది. అండ్ ఆ తర్వాత ఏంటంటే చిన్న రెనేరా పడిద్ది. జహరీస్ తలకై కొడతా ఏంటంటే రెనేరా అనిద్ది, నువ్వంతా మిస్ చేసావు అలాగని చంపించావని. డైమండ్ ఏంటంటే కొంచెం బాధపడతాడు. ఇంకా తర్వాత ఏంటంటే డైనోసార్కి సీన్ షిఫ్ట్ ఇద్ది. అక్కడ ఏంటంటే రెనేరా ఏంటంటే తన పిల్లలను రైనా అని వేలుకు పంపించింది. అక్కడ ఏంటంటే జైన్ ఆర్యన్ ఉండేది కాబట్టి అక్కడ ఏంటంటే తన పిల్లలు సేఫ్గా ఉంటారని. ఎందుకంటే ఎపిసోడ్ 2లో ఏంటంటే సార్ ఎరిక్ కొత్తగా రెనేరా అని చెప్పడానికి, అలాగే తన పిల్లల్ని చంపడానికి కూడా ఎవరైనా పంపిస్తారని రెనేరా ముందరగానే ఏంటంటే వేలుకు పంపించింది తన పిల్లల్ని. అండ్ తన పిల్లలతో పాటు ఏంటంటే ఒక 4 ఎగ్స్ని పంపించింది. అండ్ ఆ తర్వాత ఏంటంటే కౌన్సిల్ మీటింగ్కి సీన్ షిఫ్ట్ అయింది. అక్కడ ఏంటంటే ఏగంతో సర్ కిస్టన్ కోల్ చూస్తాడు. క్రౌన్ ల్యాన్సర్ హెయిర్ అండ్ హాల్ క్లెయిమ్ చేస్తే ఆల్మోస్ట్ వీడిని మంది అయిపోద్ది అంటాడు. అండ్ ఏమని కూడా అంటాడు, నేను వేగర్ కూడా వెళ్తే ఈజీగా అయిద్దండి, బట్ సర్ కిస్టన్ కోల్ వద్దంటాడు, ఎందుకంటే వేగర్ కింగ్స్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి. ఆ కిస్టన్ కోల్ ఏంటంటే క్రౌన్ ల్యాన్సర్ హెయిర్ అండ్ హాల్ క్లెయిమ్ చేయడానికి వెళ్తాడు. బట్ కొంచెం దూరం బాగుంది అంటే వాళ్ళు ఏంటంటే ఓపెన్ ఏరియాలో ఎక్స్పోజర్ అంటాడు సర్ కిస్టన్ కోల్ క్యూట్గా. తర్వాత ఏంటంటే పైకి చూస్తాడు. అక్కడ ఏంటంటే బేలా మూన్ డాన్సర్ మీద వీళ్ళని తరుగుకుంటూ వచ్చింది. ఏంటంటే భయపడి వుడ్స్లోకి పారిపోతాడు. అక్కడ చాలాసేపు ఏంటంటే వెయిట్ చేసింది బేలా రౌండ్స్ చేస్తా వీళ్ళు దొరుకుతారని. బట్ వీళ్ళైతే వుడ్స్లోంచి అయితే ఎలికల్లాగా అసలు బయటికి రారు. అండ్ బేలా వెళ్ళిందంటే రెనేరాకి చెప్పిద్ది సర్ కిషన్ కోల్ ఏంటంటే క్రౌన్ ల్యాన్సర్ని క్లెయిమ్ చేసానికి వస్తున్నాడని. ఇంకా తర్వాత రెనేరా అడిగేది, నీకు అంత ఎత్తు నుంచి అంత ఎగ్జాక్ట్గా ఎలా కనిపించానని. లాస్ట్ ఎపిసోడ్లో ఏంటంటే రెనేరా చెప్పిద్ది, నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని. బట్ తనేంటంటే మెయింటైన్ చేయదు, వీళ్ళని తరుముతా పోద్ది. అందుకని రెనేరా ఏంటంటే ఒక చూపు చూసింది. అండ్ రెనేరా కూడా ఏంటంటే ఈ వార్ జరగడం అసలు ఇష్టం లేదు కాబట్టి రెనేరా ఏంటంటే ఎలిసెంట్తో మాట్లాడిద్ది, మన ఇద్దరు తెలుసుకుంటే అలాగే సరే ఈ వార్ నాపోవచ్చు అనేది. అప్పుడు ఎలిసెంట్ అనేది నువ్వే ఈ వారం స్టార్ట్ చేసావు అనేది. రెనేరా ఏమో నువ్వే ఈ వారం స్టార్ట్ చేసావు, నా త్రోన్లో నీ కొడుకుని ఏగోని కూర్చోబెట్టినది. అప్పుడు ఎలిసెంట్ అనేది నాకు విసరేసి చెప్పాడు ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్ ఏగోనే కింగ్ అవ్వాలనేది. అప్పుడు రెనేరా ఏంటంటే రియలైజ్ అయ్యింది ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ వాళ్ళని. ఎందుకంటే విసరేసి చెప్పింది ఏంటంటే ఏగోన్ ది కాన్క్వెస్ట్ గురించి అయితే ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు జరిగిందని ఎలిసెంట్ చెప్పింది. అప్పుడు ఎలిసెంట్ ఏంటంటే రియలైజ్ అయ్యింది ఇదంతా నా మిస్టేక్ అని. బట్ ఎనీవే వీళ్ళిద్దరూ తెలుసుకున్నా కానీ ఈ వారం ఆపలేరుగా, ఎందుకంటే అటు ఏమంటే డైమండ్ అయితే మాత్రం చలరేగిపోతున్నారు కాబట్టి ఈ వారం అయితే అసలు ఆపలేరు వీళ్ళిద్దరు కాబట్టి ఇంకంతే. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.